తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జరిగిన గ్రీవెన్స్ కి 9 ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు. ఇవి ఆయా శాఖల అధికారులకు పంపి పరిష్కరిస్తామని తెలిపారు. ఎప్పట్లాగానే సోమవారం తమ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి 9 ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు. వీటిలో 2 పట్టాదారు పాస్ పుస్తకాల గురించి కాగా 2 ఆర్జీలు తల్లికి వందన డబ్బులు జమ కాలేదని, మరొకటి రైతు సేవా కేంద్రం వద్ద ఇబ్బంది గురించి ఒక ఆర్జీ, అలాగే కటివరంలో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టారని ఒక ఆర్జీ, అలాగే మాచర్ల గోపాలకృష్ణ సామ్రాజ్యం దంపతులు వారి కుమారుడికి కౌన్సిలింగ్ పెట్టుకున్న ఆర్జీలో కౌన్సిలింగ్ వద్దు మందలించమని కోరడం జరిగిందని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 9 అర్జీలు అందినాయి. అందులో 2 పట్టదారు పాస్ పుస్తకం రిలేటెడ్గా ఉన్నాయి. ఒక 2 గ్రీవెన్సెస్ తల్లికి వందనం అనే స్కీము వాళ్ళకి జమ కాలేదని, అట్లాగే వ్యవసాయ భూమి ఉండి కూడా రైతు సేవా కేంద్రం వద్ద ఇబ్బంది వచ్చిందని, మరి ముఖ్యంగా స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఆర్టీఈ కింద పర్సంటేజ్ ఉన్న అక్కడ అడ్మిషన్ రాలేదని, కటివరంలో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారని తదితర అర్జీలు వచ్చాయి. ఎప్పుడు గమనిస్తున్న విధంగానే ఈ వారం కూడా మాచర్ల గోపాలకృష్ణమూర్తి గారు, వారి వైఫ్ సామ్రాజ్యం గారు కొడుకు సరిగ్గా చూడట్లేదు రాము అని ఒక గ్రీవెన్స్ వచ్చింది. ఈ గ్రీవెన్స్ విషయంలో వారికి కొడుకును పిలిచి కౌన్సిలింగ్ ఇద్దామంటే మళ్ళీ తల్లిదండ్రులే అట్లా కౌన్సిలింగ్ ఏం అవసరం లేదు, వారు మమ్మల్ని బాగా చూసుకునేలాగా చెప్పమని కూడా కోరారు. దీనికి అనుగుణంగా ఈ ఉన్న అర్జీలన్నిటి కూడా సంబంధిత శాఖలకు పంపించి నిర్ణీత సమయంలో పరిష్కరిస్తాం. ప్రత్యేకంగా తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే పిల్లలకు మాత్రం ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఇస్తాం చట్ట పరిధిలో.